కోనసీమ జిల్లా పోలవరం మండలం కేసన్కూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఆర్ఎన్బి రోడ్డును ఆనుకుని ఉన్న మేజర్ రెవెన్యూ డ్రైన్ ను అక్రమంగా కొంతమంది వ్యక్తులు షాపులు కట్టేసే ఉద్దేశంతో మట్టితో డ్రైన్ ను పూడ్చివేస్తున్నారని కేసన్కూరు గ్రామస్తులు కానూరు సత్యనారాయణ కొంతమంది గ్రామస్తులు పోలవరం తహసీల్దార్కు గ్రామ వీఆర్ఓకు ఫిర్యాదు చేశారు. అధికారులు వచ్చి డ్రైన్ పూడికను పరిశీలించి నిలిపివేయడం జరిగిందని అన్నారు. మరలా మట్టితో పూడ్చివేయడం మొదలు పెట్టారని అధికారులకు తెలిపినా స్పందించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ డ్రైన్ మట్టితో మూసేస్తే మురుకు నీరు వెళ్లే దారి లేదని, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తహసీల్దారు వీఆర్ఓలు కాసులకు కక్కుర్తిపడి తమకు న్యాయం జరగనివ్వట్లేదు అన్నారు. ఈ విషయంపై గ్రామ పంచాయతీ వద్ద తమకు న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు. సుబ్బారావు, మా ఊరు కేసనకూరు గ్రామ పంచాయతీ. నేను వ్యవసాయదారుణ్ణి, ప్లస్ పురోహితుడిని కూడా. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మేము ఈ టంట వేయడానికి కారణం ఏమిటి అంటే, మాకు ఉండేటటువంటి డ్రైన్లు మూసివేసి దాని మీద అనధికారమైనటువంటి షెడ్డులు బిల్డింగులు కట్టి దాంట్లో వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. రైతేమో నాశనం అయిపోతున్నాడు. దీని గురించి మేము అధికారులకి ఎన్నోసార్లు తెలియజేసుకున్నాం. వారేమో మళ్ళీ దీనికి ఒక రాజకీయ ఒత్తిళ్ళు ఉంటూ ఉంటాయి. ఆ రాజకీయ ముందేమో ఇప్పుడు ఈ 22వ నెంబర్ డ్రైన్ అని చెప్తున్నారు మీరు 32 అన్నారు. సరే, ఆ నెంబర్ డ్రైను కొంతమంది రైతుల యొక్క తోటల పక్క నుంచి ఒక పెద్ద డ్రైన్లో పెనుమలరాజు కోడు 3 కాలువల మొగ అంటారు, అక్కడ కలిసిందండి. కానీ అక్కడ బాగానే ఉంది, కానీ ఇక్కడి నుంచి వెళ్ళి నీరు మాత్రం వెళ్ళటం లేదు. కారణం ఏమిటంటే డ్రైన్లు మూసివేయడం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు. ఇవి మేము చెప్పుకోవడానికి ఎలా ఉన్నాయి అంటే, ముందర చెప్పుకుంటే వారేమో తీసేస్తామంటాం. ఈ డ్రైన్ మీద ఇది వరకు రెవెన్యూ వారు వచ్చి దీన్ని పోలీసు వారిని కూడా దగ్గర పెట్టుకున్నారు, దీన్నేమో తీసేయించారు. కానీ ఇక్కడ మా వీఆర్ఓ ఈయన ఇక్కడ ఆ పక్క రైతు సరిగ్గా ఎదురకుండా ఇప్పుడు డ్రైన్ కప్పెట్టి షెడ్డు వేసినటువంటి రైతుకి వెనక భాగంలో ఉన్నటువంటి కానూరి విఘ్నేశ్వరరావు గారు ఉన్నారు. ఈ కానూరి విఘ్నేశ్వరరావు గారి చేత ఆయన పొలాన్ని ఉంటే వెళ్ళి